హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వీడియోలో మనం కేవలం దాయ్ ఆఖార్ 2026-27 లెటర్ రైటింగ్ కాంపిటీషన్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడం మాత్రమే కాదు, మన వ్యూవర్స్ కోసం ఒక కంప్లీట్ శాంపుల్ లెటర్ని మనమే రాసి చూపిస్తూ ఆ లెటర్లో ప్రతి పారాగ్రాఫ్లో ఏమి రాయాలి, ఎలా రాయాలి, ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి అనేది వెరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈసారి ఇచ్చిన బ్యూటిఫుల్ థీమ్ A letter to Mother Earth, my promise to protect nature. అంటే మనం మదర్ ఎర్త్ కి ఒక లెటర్ రాస్తూ నేచర్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం చేసే ప్రామిస్ ని తెలియజేయాలి. సో ఫ్రెండ్స్, మీరు కాంపిటీషన్ కోసం లెటర్ రాయాలనుకుంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేర్ఫుల్ గా చూడండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక రెడీ టు అండర్స్టాండ్ శాంపుల్ లెటర్ ని స్టెప్ బై స్టెప్ గా రాస్తూ వెళ్తాం. ఏమని స్టార్ట్ చేయాలి, మదర్ ఎర్త్ గురించి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మన ప్రామిస్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎండింగ్ ఎలా ఉండాలి, డిక్లరేషన్ ఎలా ఫిల్ చేయాలి, అన్నీ ఈ ఒక్క లెటర్ ద్వారా క్లియర్గా అర్థమయ్యేలా చూద్దాం. మరి ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ లెటర్ని మనం కలిసి రాద్దాం. వీడియో నచ్చితే లైక్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి పోస్టల్, గవర్నమెంట్ జాబ్స్, ఎగ్జామ్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ రైటింగ్ అవర్ లెటర్ టు మదర్ ఎర్త్. లెటర్ ఇంట్రొడక్షన్. ఫ్రెండ్స్, ముందుగా మన లెటర్ డియర్ మదర్ ఎర్త్ అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం మదర్ ఎర్త్ ని ఒక పర్సన్ లాగా ఇమాజిన్ చేసుకుని ఆమెకు మన ఫీలింగ్స్ మరియు మన ప్రామిస్ ని లెటర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనం మదర్ ఎర్త్ మనకిస్తున్న ప్రెషియస్ గిఫ్ట్స్ గురించి చెప్తున్నాం. అంటే క్లీన్ ఎయిర్, వాటర్, ఫుడ్, ట్రీస్, రివర్స్, మౌంటైన్స్ అండ్ బ్యూటిఫుల్ సరౌండింగ్స్. ఇవన్నీ మన జీవించడానికి చాలా అవసరమైనవి. కానీ ప్రస్తుతం పొల్యూషన్, డీఫారెస్టేషన్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్, వేస్టేజ్ ఆఫ్ వాటర్ మరియు కేర్లెస్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల నేచర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది అని లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆర్ ప్రామిస్ టు ప్రొటెక్ట్ నేచర్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మదర్ ఎర్త్ కి మన ప్రామిస్ ఇస్తున్నాం. మనం ఏమి ప్రామిస్ చేస్తున్నామంటే మోర్ ట్రీస్ ప్లాంట్ చేస్తాం అండ్ వాటిని కేర్ చేస్తాం, వాటర్ని సేవ్ చేస్తాం, ఎలక్ట్రిసిటీని అన్నెసెసరీలీ వేస్ట్ చేయము, ప్లాస్టిక్ యూసేజ్ని రెడ్యూస్ చేస్తాం, వేస్ట్ని ప్రాపర్ వేలో డిస్పోజ్ చేస్తాం. అంతేకాదు, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ పీపుల్ అరౌండ్ అస్ కూడా సరౌండింగ్స్ క్లీన్గా ఉంచి ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని ఎంకరేజ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఒక పర్సన్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. ప్రొటెక్టింగ్ నేచర్ ఈజ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వన్ పర్సన్ ఎలోన్. అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు. ప్రతి సిటిజన్ తన వంతుగా స్మాల్ స్టెప్స్ తీసుకుంటే మనమందరం కలిసి ఒక క్లీనర్, గ్రీనర్ అండ్ హెల్దియర్ ప్లానెట్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం క్రియేట్ చేయగలం. సో స్మాల్ స్టెప్స్ టుడే ఈక్వల్స్ బెటర్ ఫ్యూచర్ టుమారో. పవర్ఫుల్ మెసేజ్. నెక్స్ట్ లైన్స్ చాలా బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ గా ఉన్నాయి. మదర్ ఎర్త్, లవింగ్ యూ మీన్స్ ప్రొటెక్టింగ్ యువర్ బ్యూటిఫుల్ నేచర్. అంటే మదర్ ఎర్త్ ని నిజంగా లవ్ చేస్తున్నామంటే ఆమె ఇచ్చిన నేచర్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. అందుకే లెటర్లో ఒక వండర్ఫుల్ మెసేజ్ ఉంది. ఇఫ్ నేచర్ సర్వైవ్స్, వీ సర్వైవ్. ఫ్రెండ్స్, ఇది ఈ ఎంటైర్ లెటర్ కి ఒక పవర్ఫుల్ మెసేజ్. నేచర్ ఈజ్ అవర్ లైఫ్. నేచర్ సర్వైవ్స్ అయితేనే మనం సర్వైవ్ అవుతాం. కంక్లూజన్ ఆఫ్ ద లెటర్. ఫైనలీ, రైటర్ తన స్మాల్ ప్రామిస్ ఫ్యూచర్లో ఒక బిగ్ పాజిటివ్ చేంజ్ కి కాంట్రిబ్యూట్ చేస్తుందని హోప్ వ్యక్తం చేస్తున్నారు. తర్వాత విత్ లవ్ అండ్ రెస్పెక్ట్, యోర్ చైల్డ్ అని లెటర్ని కంక్లూడ్ చేస్తున్నారు. దాని తర్వాత పార్టిసిపెంట్ తన నేమ్, ప్లేస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. డిక్లరేషన్. ఇప్పుడు లెటర్ చివర్లో డిక్లరేషన్ సెక్షన్ ఉంది. ఇక్కడ పార్టిసిపెంట్ తన ఏజ్ 18 కంటే బిలో లేదా అబవ్ ఉందో 1/1/2026 నాటికి డిక్లేర్ చేయాలి. అలాగే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తనకు తెలిసినంతవరకు ట్రూ అండ్ కరెక్ట్ అని సర్టిఫై చేయాలి. తర్వాత సిగ్నేచర్, డేట్, నేమ్, ఏజ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ధాయ్ అఖర్ 2026-27 నేషనల్ లెవెల్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ కోసం మన లెటర్ కంప్లీట్ అవుతుంది. ఈ లెటర్లో మెయిన్ మెసేజ్ ఒక్కటే: ప్రొటెక్ట్ నేచర్, సేవ్ వాటర్, రెడ్యూస్ ప్లాస్టిక్, కీప్ అవర్ ఎర్త్ క్లీన్ అండ్ గ్రీన్. మన చిన్న చిన్న ఎఫర్ట్స్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక బెటర్ ప్లానెట్ ఇవ్వగలవు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ కి కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
ఇలాంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్, రిజల్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ మన నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఫస్ట్ గా రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.